తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ నియమించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన మీడియాతో రాష్ట్ర అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడారు. తనకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారత రాష్ట్ర శాఖ ఉగాది నుండి శిక్షణా తరగతులు అలాగే యాదవ పిల్లలకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. యాదవ్ యువతకు స్టార్టప్ కింద 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయనట్లుగా పేర్కొన్నారు. అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో 5 కార్యక్రమాలను చేపట్టబోతా ఉన్నాం. మొదటిదిగా రాజకీయ శిక్షణ తరగతులు. యాదవ్లు ఎంత మంది అయితే ఉన్నారో వారికి రాజకీయంగా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదా ప్రస్తుతం రాజకీయాల్లో ఇమిడి ఉన్న వాళ్ళకి పెద్దల చేత లైక్ జగదీష్ యాదవ్ గారి వారి నుంచి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కంచాయిలయ్యతోని సింహాద్రి గారితో ఇంకా చాలా మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. మన యాదవుల యువకులకు రాజకీయ ఉత్సుకత ఉన్న వాళ్ళకి ఏ రకంగా ముందుకు రాజకీయాలలో వెళ్ళాలి అన్న దానిపైన నా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాను. రెండోది వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు యాదవుల పిల్లలు వెళ్ళటం లేదు. 10th ఇంటర్ మా అయితే డిగ్రీ అయితే మేము ఇంటర్ డిగ్రీ అండ్ పీజీలో మేము ఇక్కడ డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళకి మేము మళ్ళీ శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తా ఉన్నాం. దాంట్లో డబ్బులున్న వాళ్ళు ఫీజు కడతారు. యాదవులు ప్రత్యేకంగా ఇదంతా యాదవులకే పరిమితం. యాదవ్ సమాజం అంటే జాతికి డబ్బులున్న వాళ్ళు ఫీజులు కడతారు. అది ఇంటర్మీడియట్